Hi friends, this is HK from HK Study Friend YouTube channel. Welcome back to our channel. Today our topic is adjective. ఇప్పుడు adjective అంటే ఏంటిది? అసలు adjective అనేది మన పార్ట్స్ స్పీచ్ లో ఉంటది. పార్ట్స్ స్పీచ్ లో adjectives లో మనం adjective కంప్లీట్ చేసేసినాం. నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్ ఇవన్నీ మనం కంప్లీట్ చేయడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లలో. ఈ రోజు మనం adjective తెలుసుకుందాం. adjective అంటే ఏంటిది? అసలు దానిలో టైప్స్ ఉంటాయా? ఉండయా? లేదా దాన్ని సెంటెన్స్లలో యూజ్ చేస్తామా? అసలు దాని యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది అయితే మన ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఈ టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ కూడా సింపుల్ ట్రిక్ చెప్పేస్తా. సింపుల్ గా మనం అయితే 5 minutes లో నేర్చేసుకుందాం. సో ఇంకా వచ్చేసి లైక్ చేయలేదు, లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. లెట్ us begin to our topic. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, అడ్జెక్టివ్ అంటే ఏంటి? Adjective is a word which is used to describe a noun's quality or quantity. ఓకేనా? ఒక క్వాలిటీ లేదా ఒక క్వాంటిటీని తెలుపుతుంది. దేనిది? ఒక నౌన్ది లేదా ఒక ప్రొనౌన్ది తెలిపేదే అడ్జెక్టివ్ అనేది అంటారు. ఓకేనా? ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్, నైస్ అంటే ఒక క్వాలిటీ. ఓకేనా? ఒక క్వాలిటీ. క్వాంటిటీ అంటే ఎంత? quantities first, second, third, 1, 2, 3 blah blah blah. ఓకేనా? ఇప్పుడు ఈ ఎందుకు వచ్చినాయి అనేది మన టైప్స్లలో అయితే ఉంటాయి. ఇవన్నీ మనం అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? నౌ అడ్జెక్టివ్ అంటే అర్థమైందా? ఈ అడ్జెక్టివ్ లో 10 టైప్స్ ఉంటాయి. ఓకేనా? హౌ మెనీ టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్? 10 types. 10 types of adjectives mainly, other than so many other. Now, descriptive adjectives, quantitative adjectives, demonstrative adjectives, possessive adjectives, interrogative adjectives, comparative adjectives, superlative adjectives, proper adjectives, cordial adjectives, ordial adjectives. ఇవి అన్ని 10 టైప్స్. ఓకేనా? ఇప్పుడు డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అంటే ఏంటంటే ఒక క్యారెక్టర్ని, ఒక క్యారెక్టరిస్టిక్స్, ఓకేనా, ఒక క్యారెక్టరిస్టిక్స్ ఒకటి లేదా అట్రిబ్యూట్స్, ఓకేనా, ఒక క్వాలిటీ తెలిపేదే ఈ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్. ఓకేనా? డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అంటే అదే. మరి క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి? ఈ క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద క్వాంటిటీ ఆఫ్ ఎ నౌన్. ఒక క్వాంటిటీని తెలుపుతూ ఉంటుంది. ఒక మెనీ, సెవరల్, మెనీ, ఫ్యూ. ఓకేనా? ఇవన్నీ కూడా క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ యొక్క ఎగ్జాంపుల్స్. ఒక అమౌంట్ ఆఫ్ సంథింగ్, ఓకేనా, మనం లెక్క చేయనేటువంటిది కూడా మనం ఇది అడ్జెక్టివ్ అయితే తెలుపుకోవచ్చు. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. మనం ఆల్రెడీ ప్రీవియస్ లో డిస్కస్ చేసిన ప్రొనౌన్ లో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనుకుంటే డిస్కస్ చేసినాం. ఓకేనా? ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనేది మనం ప్రీవియస్ డిస్కస్ చేసాం. ఇప్పుడు మన డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అయితే డిస్కస్ చేద్దాం. అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే స్టేట్ గా దాన్ని పాయింట్ చేస్తుంది. ఇది కూడా అంతే, ఒక పాయింట్ టు స్పెసిఫిక్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఓకేనా? ఒక నౌన్ ని లేదా ఒక ప్రొనౌన్ ని స్పెసిఫిక్ గా చెప్తా ఉంటది. ఓకేనా? నౌన్ యొక్క ప్రొనౌన్ లేదా ఇవి రెండింటిని స్పెసిఫిక్ గా చెప్పేదే అది. మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే దిస్, దట్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. నౌ పొసెసివ్. మనకు పొసెసివ్ అంటే తెలుసు, మన ప్రీవియస్ వీడియోలలో మళ్ళీ డిస్కస్ చేసాం. ఇది పొసెసివ్ అంటే ఏంటిదో. పొసెసివ్ అంటే సెల్ఫిష్నెస్, ఓనర్షిప్. ఓకేనా? ఓనర్షిప్ ఆర్ పొజిషన్. ఓకేనా? పొసెసివ్ అంటే నాకు స్వాధీనం కావాల్సింది, నాకు మాత్రమే కావాలి, అది ఇంకొకరికి కావద్దు అనేదే పొసెసివ్ నేచర్. దాన్ని మై, యువర్, ఆర్, వి, ఇదంతా పొసెసివ్ నేచర్ కి ఒక పొసెసివ్ అడ్జెక్టివ్స్ యొక్క ఎగ్జాంపుల్ అయిన పొసెసివ్ అడ్జెక్టివ్ అంటే అది. మరి ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్. ఇంటరాగేటివ్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, క్వశ్చనింగ్ కి యూజ్ చేసేది. ఓకేనా? ఇంటరాగేషన్ అంటే మనం ఆల్రెడీ పోలీస్ స్టేషన్ అయితే మనకు గుర్తుకొస్తూ ఉంటుంది, లేకుంటే మూవీస్లలో ఇంటరాగేషన్ ఇంటరాగేటివ్ అంటే ఇంటరాగేషన్ అంటే ఏంటంటే క్వశ్చనింగ్ చేయడం. ఓకేనా? క్వశ్చన్ చేయడమే ఇది ఈ ఇంటరాగేటివ్ అని అంటారు. ఇప్పుడు ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయంటే ఈ అడ్జెక్టివ్స్ అనేవి నౌన్ ప్లేస్ లో యూజ్ అవుతూ ఒక క్వశ్చనింగ్ చేస్తూ ఉంటాయి. ఒక సబ్జెక్ట్ కేసులో ఉండి క్వశ్చన్ చేస్తూ ఉంటాయి. ఏంటి అంటే అవి వాట్,
వెన్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. మరి కంపారిటివ్ అంటే ఏంటంటే కంపేర్ చేయడం, గ్రేటర్ ఆర్ లెస్సర్ డిగ్రీని కంపేర్ చేసేదే కంపారిటివ్ అడ్జెక్టివ్. ఓకేనా, కంపారిటివ్ అడ్జెక్టివ్. మరి సూపర్లేటివ్ అడ్జెక్టివ్, ఈ డిగ్రీస్ అనేటివి ఉంటాయి. ఏమేమి డిగ్రీస్ అంటే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఈ ఇదేంటిది అని మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లలో. ఓకేనా, నౌ ఇక్కడ కంపారిటివ్ అని అంటే ఏంటి అంటే కంపారిటివ్ అని కనిపిస్తే మనకు ఈఆర్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే ఈఆర్ అనేది మనకు కంపారిటివ్ లో మనకు కనబడుతూ ఉంటుంది ఈఆర్. ఓకేనా, మరి సూపర్లేటివ్ లో ఏమి కనిపిస్తుంది అంటే ఈఎస్టి అనేది కనిపిస్తుంది. ఈఎస్టి లేదంటే అంటే సిచ్యువేషన్ బట్టి అయితే మనం ఈ ఈఎస్టి కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ దానా మోస్ట్ అనేది అక్కడ డిపెండ్ అయ్యి ఉంటుంది, మోస్ట్ అనేది అయితే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాపర్ అడ్జెక్టివ్ ఏంటంటే ఒక ప్రాపర్ నౌన్ ని తెలుపుతూ ఒక అడ్జెక్టివ్ యూజ్ చేసేదే ఈ యొక్క ప్రాపర్ అడ్జెక్టివ్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఈ ప్రాపర్ మనం ఇక్కడ ఉన్నాక కంపారిటివ్ కి ఏంటిది స్మాలర్, స్మార్టర్, గ్రేటర్, ఇవన్నీ ఎగ్జాంపుల్. మరి సూపర్లేటివ్ అంటే ఏంటిది ఒక గ్రేటెస్ట్ వన్ అంటే ఒక హైయెస్ట్ వన్. ఓకేనా, హైయెస్ట్ ఆర్ లోయర్ డిగ్రీని కంపేర్ చేసేదే ఈ యొక్క సూపర్లేటివ్ అడ్జెక్టివ్. ఈ సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఎగ్జాంపుల్ ఏంటంటే వెరీ సింపుల్, దీనికి ఈఎస్టీ ఫార్మ్స్ యాడ్ చేయాలని చెప్పి కదా, అంతే. చూడండి, స్మార్టెస్ట్, గ్రేటెస్ట్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. మరి ప్రాపర్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి జస్ట్ డైరెక్ట్ గా దీని ఒక వర్డ్ స్టార్ట్ అయ్యి ఒక అడ్జెక్టివ్ కి వర్డ్ స్టార్ట్ అవుతాయి కదా, ఈ అడ్జెక్టివ్ వర్డ్ డైరెక్ట్ క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవుతా ఉంటుంది. క్యాపిటల్ లెటర్ తోనైతే మనకు ఇదైతే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, క్యాపిటల్ లెటర్ తోనైతే ఇది స్టార్ట్ చేస్తారు. క్యాపిటల్ లెటర్ తోనైతే ఈ ప్రాపర్ అడ్జెక్టివ్ అయితే చేస్తూ ఉంటారు. మరి ఈ ప్రాపర్ అడ్జెక్టివ్ కి ఇంకోటి ఏంటంటే అమెరికా, ఇండియా, ఇక ఎగ్జాంపుల్స్ ఇట్లా శ్రీలంక, ఇక అట్లా ఎగ్జాంపుల్స్. అంటే ఒక నౌన్, ఒక ప్రాపర్ నౌన్ ఉంటుంది కానీ అది మాత్రం క్యాపిటల్ లెటర్ తో మాత్రమే స్టార్ట్ అయ్యేది ప్రాపర్ అడ్జెక్టివ్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు కార్డియల్ అడ్జెక్టివ్స్ అయితే మనకు మిగలడం అయితే జరిగింది. ఇది ఏం చేస్తా అంటే నెంబర్ ఆఫ్ నౌన్ ఏంటిది మరి అర్థం కాలేదు. మరి ఇదేం చేస్తాడు అంటే పొజిషన్, ఇది ఒక పొజిషన్ ఇది చెప్తా ఉంటుంది. పొజిషన్ అంటే ఏంటిది, ఇది తర్వాత చెప్తా. ఓకేనా, ఒక 1 సెకండ్. ఇప్పుడు ఆర్డియల్ అడ్జెక్టివ్ ఏంటంటే పొజిషన్ వెళ్తుంది. ఓకేనా, ఒక పొజిషన్ ని లేదా ఒక ఆర్డర్ ని, ఓకేనా, ఒక ఆర్డర్ ని తెలిపేదే ఈ యొక్క ఆర్డియల్ అడ్జెక్టివ్. ఓకేనా, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్, సెకండ్, ఇంత చెప్పిన ఎగ్జాంపుల్స్ కల్లో సెకండ్, థర్డ్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఓకేనా, మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటిది 1. ఎంతమంది ఉన్నారు, ఒకటే నౌన్ ఉన్నదా, అది ఒకటే. 2 నౌన్స్ ఉన్నాయా, 2 నౌన్స్. 3 ఎగ్జాంపుల్ అట్లా. ఇవన్నీ కూడా ఈ 10 అడ్జెక్టివ్స్ అయితే మనకు సింపుల్ అయితే మనం నేర్చుకోవడం అయితే జరిగింది. నౌ ఇది ఇప్పటి వరకు ఉన్న అడ్జెక్టివ్ వీడియో. ఇంకా వచ్చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా మన ఫర్దర్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ అడ్జెక్టివ్లలో ప్రొనౌన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏ డౌట్ ఉన్నా కూడా మన కామెంట్స్ చేయండి. I will respond there. Thanks for watching this video.